ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం మన చుట్టూ ఉన్న ఈ హడావిడి, ఒత్తిడితో నిండిన జీవితంలో ప్రశాంతతను ఎలా వెతుక్కోవాలి అనే దాని గురించి. అసలు ఇంత గందరగోళంలో ప్రశాంతంగా ఉండటం సాధ్యమేనా? ఆ అన్వేషణే ఈరోజు మనం చెయ్యబోతున్నాం. మనందర్నీ వేధించే ప్రశ్నే ఇదే కదూ. నిరంతరం ఫోన్ కాల్స్, నోటిఫికేషన్లు, పనుల ఒత్తిడి, వీటి మధ్యలో మనశ్శాంతి అనేది ఎక్కడ దొరుకుతుంది? సరే, ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ మన ప్రయాణం మొదలు పెడదాం. నిజానికి ఈ రోజుల్లో చాలామంది ఫీల్ అయ్యేది ఇదే. దీన్నే ఆధునికత యొక్క ఉన్మాదం అనొచ్చు. ఎప్పుడూ ఏదో ఒక ఆందోళన, చిరాకు లేదా చిన్న విషయానికే కోపం రావడం. ఈ ఫీలింగ్ చాలామందికి అనుభవమే. కాని దీన్నుంచి బయటపడే మార్గం ఉంది. అసలైన శాంతికి పునాది ఎక్కడో బయట లేదు, అది మన లోపలే ఉంది. మన అంతర్గత ప్రపంచాన్ని మనం అర్థం చేసుకుని అదుపులో ఉంచుకోగలిగితేనే అసలైన ప్రశాంతత దొరుకుతుంది. ముందు మనల్ని మనం మార్చుకోవాలి. అప్పుడు మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మారుతుంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎపిక్టేటస్ చెప్పిన ఈ మాటలు చూడండి, ఎంత శక్తివంతమైనవో. సమస్య బయట వస్తువుల్లోనో పరిస్థితుల్లోనూ లేదు, అది మనం వాటిని చూసే దృష్టిలోనే ఉంది. బయట ఏది జరిగినా సరే దానికి మనం ఎలా స్పందించాలి, ఎలా ఫీలవ్వాలి అన్నది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. దీన్నే సైకాలజీలో ఇంటర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్ అని కూడా అంటారు. అంటే మన కంట్రోల్లో లేని విషయాల గురించి చింతించడం ఆపేసి, మన చేతుల్లో ఏముందో అంటే మన ఆలోచనలు, మన స్పందనలు, వాటిపై దృష్టి పెట్టడం. ఆ శక్తి మనందర్లోనూ ఉంది. కేవలం స్టోయిక్ తత్వవేత్తలే కాదు, బౌద్ధ బోధనంలో కూడా ఇదే విషయం కనిపిస్తుంది. మనసులో శాంతి లేనప్పుడు బయట ప్రపంచంలో శాంతిని వెతకడం అసాధ్యం. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్కృతులు చెప్పేది ఒక్కటే: శాంతి మన లోపల నుంచే మొదలవ్వాలి. సరే, శాంతి మన లోపలి నుంచే వస్తుందని అర్థమైంది. కాని దాని సాధించడమెలా? దానికేమైనా టూల్సున్నాయా? ఉన్నాయి. ఇప్పుడు మన అంతర్గత ప్రశాంతతను పెంచుకోవడానికి కొన్ని ప్రాచీన ఆచరణాత్మక పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఇది చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఏదైనా సంఘటన జరిగినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఒక్క క్షణం ఆగండి. అసలు మీకేమనిపిస్తోంది? కోపమా, బాధ? దాన్ని గుర్తించండి. ఆ ఫీలింగ్ వెనుక ఉన్న అసలైన అవసరమేంటో ఆలోచించండి. ఆ తర్వాత ప్రశాంతంగా ఆలోచించి స్పందించండి. బౌద్ధ సంప్రదాయంలో చెప్పబడిన ఈ 4 గుణాలని బ్రహ్మవిహారాలు అంటారు. అంటే ప్రేమ, కరుణ, ఇతరుల సంతోషాన్ని చూసి ఆనందించడం, మరియు ఎలాంటి పరిస్థితిలోనైనా మనసుని సమనిలయలో ఉంచుకోవడం. వీటిని పాటిస్తే మన మనసు ప్రశాంతంగా ఉండటానికి చాలా సహాయపడతాయి. పాతకాలం నాటి పద్ధతులు ఇప్పుటి ఆధునిక ప్రపంచానికి ఎంతగా ఉపయోగపడుతున్నాయో చూడండి. ఒకప్పుడు మార్కస్ ఆరెలియస్ లాంటి వాళ్లు చేసిన జర్నలింగ్ ఇప్పుడు మన ఆలోచనల్లో స్పష్టత కోసం వాడుతున్నాం. అలాగే బౌద్ధ ధ్యాన పద్ధతులు ఇప్పుడు సైన్స్ ఆధారిత ఒత్తిడి నివారణ కార్యక్రమాల్లో భాగమయ్యాయి. మనం మనసులో ప్రశాంతంగా ఉండటమే కాదు, మన మాటల ద్వారా కూడా ఆ శాంతిని పంచవచ్చు. అవును, మనం మాట్లాడే విధానం గొడవలను సృష్టించగలదు లేదా సంబంధాలను బాగుచేయగలదు. ఈ 2 వాక్యాల మధ్య తేడా గమనించండి. మొదటిది ఎలా ఉంది? నువ్వే కారణం అన్నట్టు నిందిస్తున్నట్టుంది. ఇలా మాట్లాడితే గొడవలు పెరగడం తప్ప ఇంకేం జరగదు. కాని రెండో వాక్యం చూడండి. ఫలానా సంఘటన జరిగినప్పుడు నాకు ఇలా అనిపించింది, ఎందుకంటే నాకు ఈ అవసరం ఉంది. ఇక్కడ నిందలేదు, కేవలం మన ఫీలింగ్స్ని, అవసరాల్ని చెప్తున్నాం. చూశారా? ఇదే కమ్యూనికేషన్లో ఉన్న మ్యాజిక్. దీన్నే నాన్ వాయలెంట్ కమ్యూనికేషన్ అంటారు. ఇందులో 4 ముఖ్యమైన దశలున్నాయి. ఫస్ట్, ఏం జరిగిందో చెప్పడం, అభిప్రాయాలు కాదు. సెకండ్, మీ ఫీలింగ్ ఏంటో చెప్పడం. థర్డ్, ఆ ఫీలింగ్ వెనుకున్న మీ అవసరమేంటో చెప్పడం. ఫైనల్గా, ఒక స్పష్టమైన రిక్వెస్ట్ చేయడం. ఇది గొడవలను తగ్గించి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి చాలా సహాయపడుతుంది. మన లోపలి ప్రపంచమే కాదు, మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా మన మనసుపై చాలా ప్రభావం చూపిస్తుంది. అందుకే మన పరిసరాలను కూడా ప్రశాంతంగా మార్చుకోవడం చాలా ముఖ్యం. అదెలాగో ఇప్పుడు చూద్దాం. మన చుట్టూ ఉన్న వస్తువులు ఎంత తక్కువగా, ఎంత సర్దుబాటుగా ఉంటే మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది. అనవసరమైన వస్తువులు తగ్గించడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, ఇంకా మన జీవితంపై మనకు మరింత కంట్రోలున్న ఫీలింగ్ కలుగుతుంది. మన ప్రశాంతతను కాపాడుకోవడానికి హెల్దీ బౌండరీస్ అంటే ఆరోగ్యకరమైన హద్దులు పెట్టుకోవడం చాలా అవసరం.
ఇవి మనల్ని బయట ప్రపంచం నుంచి వచ్చే అనవసరమైన ఒత్తిళ్ల నుంచి ఒక కవచంలా కాపాడతాయి. ఈ హద్దులు కేవలం మన వస్తువులకు, మన ఇంటికి మాత్రమే కాదు, మన సమయానికి, మన శక్తికి కూడా వర్తిస్తాయి. గుర్తుంచుకోండి, మన సమయం చాలా విలువైంది, అది మళ్ళీ తిరిగి రాదు. దాన్ని దేనికి కేటాయిస్తున్నామో జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ఈ విషయాలన్నిటినీ కలిపి మన జీవితాన్ని ఎలా ప్రశాంతంగా మలుచుకోవాలో ఒక్కసారి చూద్దాం. శాంతి అనేది ఎప్పుడో ఒకరోజు చేరుకునే గమ్యం కాదు, అదొక ప్రయాణం. మనం ప్రతిరోజూ స్పృహతో తీసుకునే నిర్ణయాలు, మనం రోజూ చేసే ప్రాక్టీస్ ద్వారానే దాన్ని పెంపొందించుకోగలం. ఈ మాట మనందరికీ తెలిసిందే. ప్రపంచం శాంతియుతంగా ఉండాలని మనం కోరుకుంటే ఆ మార్పు మనతోనే మొదలవ్వాలి. మనమే ఆ శాంతికి ప్రతిరూపంగా మారాలి. మనం తీసుకునే ప్రతి చిన్న నిర్ణయానికి ఒక ప్రభావం ఉంటుంది. సహనంగా ఉండటం, క్షమించడం, అవతలివారితో దయతో మాట్లాడటం, ఇలాంటివి మన జీవితంలో శాంతిని నింపడమే కాకుండా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా మరింత శాంతియుతంగా మారుస్తాయి. మరి ఈరోజు మీ ప్రపంచంలోకి శాంతిని తీసుకురావడానికి మీరొక చిన్న అడుగు వేయగలరా? అది కోపం వచ్చినప్పుడు ఒక్క క్షణం ఆగడమా, లేక ఇతరుల పట్ల కాస్త దయగా ఉండటమా? ఆ ఒక్క ఎంపిక ఏంటో ఆలోచించండి.